ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ పునరుద్ధాన వారాన్ని దేవుని మాట ఆలకిస్తున్న సంఘస్థులకు, అలాగనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ మాటలు ఆలకిస్తున్న దేవుని బిడ్డలందరూ ప్రేమపూర్వక వందనాలు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథం 42వ కీర్తన 11వ వచనం. నా ప్రాణమా, నీవెలా కృంగి ఉన్నావు, నాలో నువ్వెలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన్ను స్తుతించెదను. ఈ చదవబడిన లేఖన భాగంలో కీర్తనకారుడు తన జీవితంలో జరిగిన పరిణామాలను బట్టి, తన కలిగిన సమస్యలు, శ్రమలలో తన హృదయంలో ఒక కృంగుదలను, తన హృదయంలో ఒక నిరుత్సాహం, ఒక వేదన, ఒక ఆందోళన కలిగి ఉన్నట్లుగా మనం ఈ లేఖనాలు గమనిస్తాం. అటువంటి పరిస్థితిలో ఆ కీర్తనకారుడు తన హృదయాన్ని ధైర్యపరుస్తున్నట్లుగా మనం ఇక్కడ లేఖనాలు గమనిస్తూ ఉంటాం. నా ప్రాణమా, నువ్వెలా కృంగి ఉన్నావు, నాలో నీవెలా తొందరపడుచున్నావు. ఇక్కడ కీర్తనకారుడు ఆ పరిస్థితులు ఎందుకు హృదయాన్ని ధైర్యపరుస్తున్నట్లుగా, ఎందుకు తన హృదయంతో దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఎందుకు ఆయన తన హృదయంతో చెబుతున్నట్లుగా గమనించండి. మనిషి జీవితంలో ఎప్పుడైతే హృదయంలో ఒక కృంగుదల, ఒక నిరుత్సాహం, ఒక వేదన కలుగుతుందో, ఆ మనిషి యొక్క జీవితం ముందు కొనసాగలేని పరిస్థితులు చూస్తూ ఉంటాం. హృదయంలో ఒక నిరుత్సాహం కలిగినప్పుడు, ఒక కృంగుదల కలిగినప్పుడు ఆ మనిషి జీవితంలో విసుగుదల ప్రారంభమవుతుంది, సనుగులు ప్రారంభమవుతాయి. దాన్ని బట్టి తన హృదయంలో కానీ, తన కుటుంబంలో కానీ ఒక శాంతి సమాధానం లేని పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అదే సమయంలో తన కలిగిన ఆ పరిస్థితులను బట్టి, తన కలిగిన ఆ వేదన బట్టి, ఆ హృదయంలో వచ్చిన కృంగుదలను బట్టి తొందరపాటు నిర్ణయాలు చేస్తూ తమ జీవితాల్లో అనర్థాలకు చోటించే వారిగా ఉంటాం. బైబిల్లో మీకు 2 విషయాలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి పౌరతీలు ప్రవహించే దేశానికి మోషే నాయకులు ప్రయాణమై వెళ్తూ ఉంటారు. వారు ఐగుప్తు నుంచి విడిపించబడ్డారని, ఆ బానిసత్వం నుంచి విడిపించబడి వారి జీవితంలో గొప్ప సంతోషంతో, ఆనందంతో వారి యాత్రను ప్రారంభిస్తూ ఉంటారు. వారి యాత్ర ప్రారంభిస్తూ ఆ యాత్రలో కొనసాగుతూ ఉండగా మార్గ మధ్యలో ఎర్ర సముద్రం వారికి అడ్డుగా వస్తుంది. ఎప్పుడైతే ఆ ఎర్ర సముద్రం మార్గ మధ్యలో అడ్డుగా వచ్చిందో, వారి జీవితంలో, వారి హృదయంలో ఒక భయంకరమైన ఆ కృంగుదల కలిగినట్లుగా మనం లేఖనాల్లో గమనిస్తూ ఉంటాం. వారు ఆ పరిస్థితిలో దేవుని మీద, దేవుని సేవకుల మీద చదువుతూ, ఐగుప్తులో మాకు సమాధులు లేవా, ఐగుప్తులో మాకు ఏమి లేదా, ఈ అరణ్యంలో మేము చావటానికి ఇక్కడికి వచ్చామా అని వారి జీవితాల్లో, వారి హృదయాల్లో కలిగిన కుంగుదలను బట్టి ఇక మా జీవితాలు ముందు కొనసాగించబడలేవు, మేము ఎర్ర సముద్రాన్ని అధిగమించి ముందుకు వెళ్ళలేము, ఏదో ఐగుప్తులోనే ఉంటే బాగుండేది అన్నట్లుగా వారి జీవితాల్లో ముందుకు కొనసాగలేని పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో మోషే, మీరు ఎందుకు భయపడుతున్నారు, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోండి,
ఊరకనే నిలిచి ఉండుడి, యెహోవా నేడు మీకు రక్షణ కలుగ చేయబోతున్నాడు. ఊరకనే నిలిచి ఉండండి అంటే వారు నిలిచి ఉండమంటే వారు ఎక్కడ ఉన్నారు? పడిన స్థితిలో ఉన్నారు, కృంగిన స్థితిలో ఉన్నారు. ఒక అధైర్యం కలిగిన పరిస్థితులకు వచ్చి వారు దేవుని మీద, దేవుని యొక్క సేవకులను సనుగుతూ తమ పాత జీవితాలు, పాత అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మరొక సందర్భంలో దేవుని యొక్క చేత అభిషేకించబడిన సౌలు కూడా ఫిలిస్తీన్ మీద గొప్ప విజయాన్ని సాధిస్తూ, ఆ గొప్ప విజయం సాధించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ సౌలు దగ్గరికి వస్తారు. ఆ సౌలు దగ్గరికి వచ్చిన తర్వాత వారందరూ, నీతో మేము నివసిస్తాం బాబు, మేము నీతో నివాసం చేస్తాం అన్నట్లుగా దేవుని ప్రజలందరూ సౌలుతో కలిసి సౌలును రాజుగా ఎన్నుకోబడి సౌలు దగ్గర నడిపించబడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఓటమి చెందిన ఫిలిస్తీన్లు మరలా ఒక విస్తారమైన, బైబిల్లో ఇసుక రేణుల వలె ఒక గొప్ప జనసమూహంతో మరలా దేవుని ప్రజల మీద యుద్ధానికి వస్తూ ఉండగా ఆ వార్త ఇజ్రాయేల్ ప్రజలకు తెలిసి, అమ్మో ఇంత జనాంగం వస్తున్నారు, వీరు వస్తే ఖచ్చితంగా మేము హతమార్చబడతాం, ఖచ్చితంగా అపజయం కలుగుతుందని సౌలును విడిచి వారు దూరంగా వెళ్దాం అనుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో సౌలు, దేవుని ప్రజలు ఏదైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు బలి అర్పించి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు వారికి విజయాన్ని కలుగు చేస్తాడు. ఆ సందర్భంలో చూడండి, ఎప్పుడైతే ప్రజలు సౌలును విడిచి వెళ్తున్నారో సౌలు హృదయంలో ఒక భయంకరమైన ఆందోళన ప్రారంభించబడింది. సమూయేలు అర్పించవలసిన బలిని, యాజకుడు అర్పించవలసిన బలిని సమూయేలు ఆలస్యమైందని ఎరిగి సౌలే అక్కడ దహన బలి అర్పించినట్లుగా చూస్తాం. సమూయేలు వచ్చి అంటాడు, నువ్వు ఇంత అవివేక పని ఎందుకు చేస్తావు అంటే, తన జీవితంలో కలిగిన పరిస్థితులను బట్టి, తను కలిగిన శ్రమను బట్టి, తను కలిగిన బాధను బట్టి ఎప్పుడైతే హృదయంలో ఒక తొందరపాటు, హృదయంలో ఒక కృంగుదల వస్తుందో మనం దేవునికి అవిధేయతలుగా ప్రవర్తించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రాణమా నువ్వు ఎలా కృంగి ఉన్నావు, నువ్వెలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ వచ్చును. ఈ మాటలు అనిపిస్తున్న దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రస్తుత పరిస్థితులను బట్టి అవ్వచ్చు, ఒకవేళ నీ జీవితంలో నువ్వు నడిపించబడుతున్న సమస్యలను బట్టి అవ్వచ్చు, అది ఆర్థిక పరములు అవ్వచ్చు, అనారోగ్యాలు అవ్వచ్చు, ఒకవేళ పిల్లలను బట్టి వేదనకు చెందుతూ ఉండవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ రోజున ఈ కీర్తనకారుడి వలె నువ్వు దేవుని యందు నిరీక్షణ ఉంచాలని లేఖనాలు చెబుతుంది. అసలు ఎందుకు దేవుని యందు నిరీక్షణ ఉంచమన్నాడు? దేవుని యందు నిరీక్షణ ఉంచితే మనకు కలిగే ఆశీర్వాదములు ఏంటి అని లేఖనాల్లో మనం గమనిస్తే చూడండి. మొట్టమొదటిగా పరిశుద్ధ లేఖనంలో ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనాను ఉండునా? ఎందుకు మనం దేవుని యందు నిరీక్షణ ఉంచాలి? దేవుని యందు నిరీక్షణ ఉంచితే మన జీవితంలో కలిగే ఆ దీవెనలు ఏమిటో ఇక్కడ మనం చూస్తాం. సాక్షాత్ దేవుడు అంటున్న మాట, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మన జీవితంలో ఎందుకు దేవుడిని యందు నిరీక్షణ ఉంచాలి అంటే, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు కనుకనే మనం దేవుని యందు నిరీక్షించే వారుగా ఉండాలని ఆ కీర్తనకారుడు కోరుకుంటున్నాడు. నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలిసింది, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సమస్తాన్ని సఫలం చేయగలిగిన దేవుడు. చూడండి, సర్వలోకాన్ని నోటి మాటతో
సృష్టించిన సృష్టికర్త. ఆయన అంటున్న మాట, నేను సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏది లేదు. కనుక ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కనుక మనం దేవుని యందు మనం నిరీక్షణ ఉంచినప్పుడు ఆయన అసాధ్యమైన వాటన్నిటినీ సాధ్యం చేయగలిగిన దేవుడు. బైబిల్లో ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. అతని పేరు అబ్రహాం. అతని గురించి బైబిల్లో చక్కని మాట రాయబడింది. చూడండి, రోమపత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో చూడండి, నీ సంతానం ఇలా ఉండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రిగొనట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అతడు, దేవుడు అబ్రహామును పిలిచి, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ సంతానం నేను ఆశీర్వదిస్తాను, ఆకాశపు నక్షత్రం వలె, భూమి మీద ఇసుకరేణి వలె నేను దీవిస్తాను, నేను ఒక గొప్ప సంతానాన్ని నేను కలుగు చేస్తానని దేవుడు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? అబ్రహాముకి పిల్లలు లేరు. అబ్రహాము 75 సంవత్సరాల వయసులో పిల్లల లేక దేవుని చేత దర్శించబడి ఆ మాటను నమ్మాడు. ఎప్పుడు నమ్మాడు అనే లేఖనాలు చూస్తుంటే, నిరీక్షణ లేని సమయంలో అతను దేవుని యందు నిరీక్షణ కలిగి నమ్మాడు. చూడండి, ఏదైనా మన జీవితంలో ఉండి అది మనం ఆశీర్వాదకరంగా మార్చుకోగలమంటే మనం విశ్వసించగలం. ఇప్పుడు అబ్రహాము జీవితంలో సంతానం అనేది లేదు. అటువంటి సమయంలో దేవుడు అంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ సంతానాన్ని నేను అనేక జనములకు ఆశీర్వాదకరంగా మారుస్తాను అని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో ఆ మాట యందు నిరీక్షణ వచ్చి అబ్రహాము నడిపించబడినట్లుగా మనం చూస్తాం. అబ్రహాము అనేక పరిస్థితులు 75 సంవత్సరాల వయసులో ప్రారంభించబడిన దేవునితో ఆత్మీయ జీవితంలో సంవత్సరాలు గడుస్తున్నాయి. లోకరీతిగా ఆస్వాదించబడుతూనే ఉన్నాడు. అబ్రహాం ప్రయాణం కూడా కొనసాగించబడుతూనే ఉన్నది. కానీ అబ్రహాము జీవితంలో ఎన్నడూ దేవుని ఎడల నిరీక్షణ కోల్పోయినట్లుగా మనం బైబిల్లో చూడలేము. ఎప్పుడు దేవుని ఎడల నిరీక్షణ కలిగి ఉన్నట్లుగానే. అందుకే చూడండి, అబ్రహాము దేవుని యందు నిరీక్షణ ఉంచాడు కనుక అబ్రహాము ఏదైతే దేవుడు చెప్పాడో అబ్రహాము జీవితంలో నెరవేర్చబడినట్లుగా మనం చూస్తాం. ఈ రోజున ఆత్మ సంబంధమైన భూ సంబంధమైన ఇజ్రాయేలు కానీ ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలమైన ఈ రోజున ప్రపంచంలో అనేక మంది క్రీస్తు యొద్దకు వచ్చి ఒక గొప్ప జనాంగంగా మార్చబడడానికి కారణం అబ్రహాము నిరీక్షణ లేని సమయంలో నిరీక్షణ కలిగి ఉన్నాడు కనుక. ఎప్పుడైతే అబ్రహాము దేవుని యందు నిరీక్షణ ఉంచాడో తన జీవితంలో అసాధ్యమైనవి. అందుకే ఒక రోజున తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షమై అబ్రహాము ఆ సింధూరు వనం దగ్గర ఉన్నప్పుడు ప్రత్యక్షమై, అయ్యా, నీ కటాక్షం నా మీద ఉన్నట్లుగా నీ దాసులు దాటిపోవద్దంటే వాళ్ళు వస్తారు. వచ్చిన వారికి అబ్రహాము వారికి ఒక విందుని ఏర్పాటు చేస్తారు. ఆ విందుని ఏర్పాటు చేసిన తర్వాత వారు అబ్రహాముతో అంటారు, అయ్యా, శారం ఎక్కడుందంటే గుడారంలో ఉంది. ఇదిగో మీదటికి కాలమ నిర్ణయమున నీకు ఒక కుమారుని కంటావు అనగానే శారా అక్కడి నుంచి నవ్వుతూ ఆడుతుంది. నా భర్త చూస్తే వృద్ధుడు, నాకు స్త్రీ ధర్మం ఉడికిపోయినది, ఈ పరిస్థితిలో మేము బిడ్డను కంటామా అని నవ్వితే అక్కడ వారు శారా హృదయాన్ని ఎరిగి ఒక చక్కని మాట అంటారు. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. ఆమేన్, హల్లెలూయా. ఆయన అంటున్నవాడు, నాకు అసాధ్యమైనది ఏమనుందా? మీదటికి కాలం నిర్ణయ కాలమున నేను మీ యొద్దకు వస్తాను, మీకు ఒక కుమారుడు కలుగుతాడు. మీదటికి నిర్ణయ కాలమున నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఎప్పుడైతే శారా ఆ మాటకి నవ్విందో
తన పరిస్థితులను చూసుకొని, తన ఉన్న స్థితిని చూసుకొని ఇది అసాధ్యం, ఇది జరగదు అన్నట్లుగా దేవుని చేత నడిపించబడుతున్నారు. ఈరోజు మన జీవితంలో కూడా దేవునితోనే మనం కొనసాగించబడుతూ ఉంటాం. దేవుని సన్నిధికి వస్తూనే ఉంటాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉంటాం. కొన్ని సందర్భాల్లో దేవుని సేవకుల ద్వారా కానీ, మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ దేవుడు మనం దర్శిస్తున్న విధానాన్ని మనం కొన్ని సందర్భాలు చూసి మనము కూడా ఇది జరుగుతుందా, ఇది అసాధ్యం అని అనుకున్నట్లుగా మనం ఉంటాం. అక్కడ శారమ్మ కూడా ఆ విధంగా ప్రవర్తిస్తున్నప్పుడు, ఆ విధమైన ఆలోచన కలిగి ఉన్నప్పుడు మన దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కనుక మీదటికి నిర్ణయ కాలమున నేను మీ యొద్దకు వస్తాను, నిశ్చయంగా మీకు ఒక కుమారుని కలుగుతుంది. దేవుడు చెప్పినట్లుగానే మనం ఆదికాండం 21వ అధ్యాయంలో చూస్తే 21వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి, అతని ముసలి దినమందు అతనికి కుమారుని కనెను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చెప్పినట్లుగానే ఆ నిర్ణయ కాలమున శారా గర్భవతి, అతని ముసలి కాలమందు ఒక కుమారుని కలిగింది. చూడండి ఎంత ఆశ్చర్యమైన కార్యమో. అందుకే ఆయన అంటున్న మాట, నేను సర్వ శరీరులకు దేవుడిని, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఎందుకు మనం దేవుని మీద నిరీక్షణ ఉంచాలంటే, ఎందుకు మనం దేవుని నిరీక్షణ కలిగి ఉండాలి అంటే, మనము మన జీవితంలో అసాధ్యమైన వాటిని సాధ్యం చేయగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలు ఆరాధిస్తున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఒకవేళ అబ్రహాము లాంటి పరిస్థితుల చేత నడిపించబడి ఉండొచ్చు. ఒకవేళ ఈరోజు నీకు కలిగిన పరిస్థితులను బట్టి, అది అప్పులు అవ్వచ్చు, అది అనారోగ్యాలు అవ్వచ్చు, ఒకవేళ నీ కుటుంబంలో ఉన్న అసమాధానమైన పరిస్థితి, భర్తకు మారుమనసు లేక, పిల్లలు సరైన స్థితిలో స్థిరపరచబడలేక, ఇక వీరు మారరు, వీరి జీవితంలో మారవు అన్నట్లుగా అనే అనుభవాలు నడిపించబడుతూ, ఒకవేళ ఇంక ఇది అసాధ్యం, మా బ్రతుకు కాలం అంతా ఈ విధంగా నడిపించబడాలి అని ఒక ఆలోచన కలిగి ఉన్నావేమో, ఈ రోజున నా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆ కీర్తనకారుడు దేవుని యందు నిరీక్షణ ఉంచినట్లుగా నీవు నిరీక్షణ ఉంచగలిగితే నా దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యం చేయగలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నాకు ఒక చెల్లి పరిచయం నాకు తెలుసండి. ఆ చెల్లి ప్రభువును నమ్ముకున్న వాళ్ళే, కానీ వారి కుటుంబంలో కలిగిన కొన్ని పరిస్థితులను బట్టి ఆ అన్యజనులకు ఇచ్చి వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి. వారికి పిల్లలు లేరు. పిల్లలు లేకపోవడం వల్ల వారి అత్తమామలు, వారి బంధువులంతా, నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావు, అందుకే మా జీవితం మా జీవితంలో మా ఇంట్లో ఇలా జరుగుతుంది అని తక్కువ కొలుస్తూ దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నామని వారి అత్తమామలు కానీ వారి ఇంటి వారు అనేకులు ఆ చెల్లిని వేధిస్తూ ఉంటారు. చూడండి, చాలా సందర్భాల్లో కొట్టిన బాధ ఉన్నది, కానీ మాట అనేది హృదయంలో చాలా గాయపరుస్తుంది. ఆ చెల్లి చాలా మాటలు తట్టుకోలేక చాలా హృదయంలో వేదన పడుతూ, హృదయంలో మదన పడుతూ, చాలా బాధతో ఉన్నప్పుడు మన మందిరానికి వచ్చే ఒక తల్లి ఆ చెల్లిని నా దగ్గర తీసుకుని వచ్చింది. ఆ చెల్లి చెప్పిన మాటలు వింటే చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో మనుషులు ఎలా ప్రవర్తిస్తారో, ఎలా మాట్లాడతారో అర్థం కాదు. ఆ మాటలను బట్టి నేను ఒక మాట చెప్పానమ్మా, మనం నమ్ముకున్న దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ఎందుకు నిరీక్షణ ఉంచు, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు అని ప్రార్థన చేసి పంపించాను. ఆ చెల్లి అప్పుడప్పుడు దేవుని యందు విశ్వసించిన, దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండటం వల్ల అప్పుడప్పుడు మార్కెట్కి వచ్చినప్పుడు, షాపింగ్కి వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి కాసేపు ప్రార్థన చేసుకొని, సేవకుల ద్వారా ప్రార్థన చేసుకొని వెళ్తూ ఉండేది. ఒకరోజు నా హాస్పిటల్కి వెళితే ఆ హాస్పిటల్ వారిద్దరికి భార్యాభర్తలు టెస్ట్ చేసి, అమ్మా మీకు ఇక పిల్లలు పుట్టరు, మీరు పిల్లలు పెంచుకోవాల్సిందే అని వాళ్ళకు ఒక లెటర్ ఇచ్చి, మీకు పిల్లలు పుట్టడం అసాధ్యం,
మీరు ఏమన్నా పెంచుకోవాలని ఆ డాక్టర్ చెప్పారు. ఆ మాటలు హృదయంలో ఒక వేదన కలిగించి కన్నీళ్ళతో ఆ చెల్లి మళ్ళా దేవుని మందిరానికి వచ్చి, పాస్టర్ గారు ఇలా అంటున్నారండి, అసాధ్యం అంటున్నారని ఆ లెటర్ చూపించింది. దాన్ని చదివితే దాంట్లో కూడా ఇక పిల్లలు పుట్టడం అసాధ్యమని అన్నట్లుగా రాయబడి ఉంది. అప్పుడు ఆ చెల్లికి ఒక మాట చెప్పాను, మనం నమ్ముకున్న దేవుడు అసాధ్యాన్ని సాధ్యం చేయగలిగిన దేవుడు. నువ్వు దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తాడని. దేవుని బిడ్డలారా, ఆ చెల్లికి ప్రార్థన చేయటం, ఆ చెల్లి కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచటం. ఎప్పుడైతే దేవుని యందు నిరీక్షణ వచ్చిందో ఆ నిర్ణయ కాలం వచ్చింది. ఆ నిర్ణయ కాలంన ఆ సహోదరి కన్సీవ్ అవ్వటమే కాదు, ఈ రోజున 2 పిల్లలను తీసుకొని మందిరానికి సంతోషంగా వస్తుంది. ప్రజలారా, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. డాక్టర్లు చెప్పవచ్చు, అమ్మాయి రోగం బాగుపడటం కష్టం. ఒకవేళ నీ కలిగిన అప్పులు, నీ ఉన్న స్థితిని బట్టి నువ్వు అనుకోవచ్చు, ఇక జీవితంలో నేను తీర్చబడలేనేమో. ఒకవేళ ఈరోజు నీ భర్త నడిపించబడుతున్న పరిస్థితిని బట్టి, ఒకవేళ త్రాగుడు అవ్వచ్చు, లేకపోతే ఒకవేళ లోక సంబంధమైన ఆ పాపంలో జీవిస్తూ ఒకవేళ ఎటువంటి వేదనకరంగా నడిపించబడుతూ ఉండొచ్చు. పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపో ఉండొచ్చు, పరిస్థితులు నీ ఎదుట అసాధ్యమైనవిగా నిలబడి ఉండవచ్చు. కానీ ప్రభు వాస్తవతను బట్టి ఒక మాట చెప్తున్నాను, నువ్వు దేవుని యందు నిరీక్షణ ఉంచితే, ఆ నిరీక్షణ ఉంచిన దేవుడు ఎవరో తెలుసా? నీ జీవితంలో అసాధ్యమైన చేయగలిగిన దేవుడు. కనుక ఈ మాటలు ఆలోచిస్తున్న దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు దేవుని యందు నిరీక్షణ ఉంచు. దేవుని ఎడల పరిపూర్ణమైన నమ్మకం కలుగు. దేవుని ఎడల నువ్వు నిరీక్షణ కలిగి ఉంచితే నిశ్చయముగా ఆయన అసాధ్యమైనవి సాధ్యం చేయగలిగిన దేవుడు. అందుకే కీర్తనకారుడు, నా ప్రాణమా నువ్వు ఎలా కురిగి ఉన్నావు, నువ్వు ఎలా తొందరపడుచున్నావు, నా దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అయిన దేవుడు. ప్రజలాడు, హల్లెలూయా. రెండవదిగా చూడండి, ఎందుకు మనం దేవుని యందు నిరీక్షణ ఉంచాలి? ఆ దేవుని యందు నిరీక్షణ ఉంచడం వల్ల కలిగే మనకు ఆశీర్వాదాలు ఏంటో చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం, నన్ను బలపరచు అని అయితే నేను సమస్తము చేయగలను. మొదటిగా చెప్పాను, మన ప్రభు దేవుని యందు నిరీక్షణ ఉంచినప్పుడు ఆ నిరీక్షణ ఉంచిన దేవుడు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తం సాధ్యం చేస్తాడు. రెండవదిగా మనం ఎందుకు దేవుని యందు నిరీక్షణ ఉంచాలి అంటే, నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలనని ఇక్కడ పౌలు చెబుతున్నాడు. అంటే ఆయన మనల్ని బలపరిచే దేవుడు. ఇక్కడ పౌలు మనం కొద్దిగా ముందు వచనాలు చూసుకుంటూ వస్తే, ఏ స్థితిలో నడిపించబడుతున్నా, దీన దిశలో ఉన్నా, సంపన్న స్థితిలో నేను నేర్చుకున్నాను, ఏ స్థితిలో ఉన్నా నేను సంతోషించడానికి కారణం. చూడండి, అన్నీ ఉన్నప్పుడు సంతోషించడం వేరు, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, ప్రతికూలతలు కలిగి ఉన్నప్పుడు, దీన దశలో నడిపించబడుతున్నప్పుడు నడిపించబడటం వేరుగా ఉంటుంది. కానీ ఏ స్థితిలో అయినా ప్రభువులో సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రభువుకు నమ్మకస్తుడిగా జీవించాలంటే ఆయన మనల్ని బలపరచాలి. అందుకే అంటాడు, నన్ను బలపరచుమని యందు నేను సమస్తము చేయగలుగుతున్నాను. పౌలు, నువ్వు ఇంత దీన దశలో ఉండి, ఇంత కష్టంలో ఉండి, ఇంత పరిస్థితిలో ఉండి కూడా నువ్వు ఎలా సంతోషించగలుగుతున్నావు, నువ్వు ఎలా ఆనందించగలుగుతున్నావు, నీవెలా దేవునికి నమ్మకస్తుడిగా ఉండగలుగుతున్నావు అని అక్కడ వారు అడుగుతుంటే వారికి చెప్తున్నాడు, నన్ను బలపరచుమని యందు నేను సమస్తము చేయగలిగిన వాడిని. మన దేవుడు మనల్ని బలపరిచే దేవుడు. మన బలహీనతలోనూ, మన హీన స్థితిలోనూ, మన దరిద్రతలోనూ మన దేవుడు బలపరిచే దేవుడు. చూడండి, మనుషులు బలపరుస్తారు. మనుషులు ఎప్పుడు బలపరుస్తారు? మనకి ఏదైనా ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10,000 అవసరమైన అనుకోండి, ఆ 10,000 మనకి ఇవ్వాలంటే మన స్థితిని చూస్తారు, మన దగ్గర ఏముందో చూస్తారు, మన వెనక బ్యాక్గ్రౌండ్ చూస్తారు. ఆ దాన్ని చూసే వారు మనల్ని బలపరుస్తారు, మనకు సహాయం చేస్తారు. కానీ మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా?
మన బలహీనతలోనే కాకుండా మన హీన స్థితిలో, దీన దశలో, మన దరిద్రతలో, మనకి ఆ హీనమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని బలపరిచే దేవుడిగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక మన దేవుడు మనల్ని బలపరిచే దేవుడు. మీకు బైబిల్లో ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒక రోజున ఇజ్రాయేల్ ప్రజలందరూ తమ దేశాన్ని విడిచిపెట్టి కొండల్లో, లోయల్లో దాక్కుని ఉంటారు. ఎందుకయ్యా అంటే మిద్యానీయులకు భయపడి వారు ఇజ్రాయేల్ దేశం మీదకు బండెత్తి మొత్తం దోచుకొని వీరికి జీవనోపాధికి ఏది ఆశ్రయం లేనట్లుగా సమస్తాన్ని దోచుకొని పోతూ ఉంటారు. ఆ పరిస్థితిలో ఆ మిద్యానీయులను జయించలేక ఇశ్రాయేలు అందరూ ఆ ప్రాంతాన్ని విడిచి కొండల్లో, లోయల్లో దాక్కుంటారు. ఆ ఇశ్రాయేల్లో ప్రజల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఎవరంటే గిద్యోను. అతడు గోధుమల గానుగ చాటున ఉండి తన ఆహారం కోసం గానుగ చాటున ఉండి గోధుమలు దొరుకుంటూ ఉంటుండగా దేవదూత అతనికి ప్రత్యక్షమై, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా. చూడండి, ఆ మాట చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యవాషుకు కలిగిన ఒఫ్రాలోని మస్తిక వృక్షము క్రింద కూర్చొని ఉండెను. యవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైనట్లు గానుగ చోటన గోధుమలో దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. చూడండి, మిద్యానీయులకు భయపడిపోయి ప్రజలందరూ చెదిరిపోయే పరిస్థితుల్లో ఆ గానుగ చోటున ఆ గోధుమలు దొల్లచాడుకున్నాడు గిద్యోను. ఆ గిద్యోనుకి యెహోవా దూత ప్రత్యక్షమై ఉంటుంది, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతను అనగా ఆ గిద్యోను ఆ దూతతో సంభాషిస్తూ ఉంటాడు. పరాక్రమ కలిగిన బలాఢ్యుడా అంటున్నావేంటి? నేను బలాఢ్యుడనైతే, మేము బలము కలిగిన వాడినైతే నా పరిస్థితి ఎక్కడ ఉంది? నేను ఏ స్థితిలో ఉన్నాను? ఆ గానుగ చోటను కూర్చొని ఉన్నాను. నేను ఒక పిరికివాడిగా, బలహీనుడిగా, ఎప్పుడు ఏ శత్రువులు వచ్చి సంహరిస్తారో అనే ఒక భయం కలిగి ఆ చాటును చేసుకొని ఏదో కొంత గోధుమలని ఆ దొలగొట్టుకుంటూ ఆహారం కోసం నీవు నన్ను పరాక్రమ కలిగిన బలాఢ్యుడు అంటావేంటి అంటే, యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటే. అక్కడ గిద్యోనేమో తనను చూసుకొని తన బలహీనుడు అంటూ ఉంటే, అక్కడ దేవుడు గిద్యోన్ని ఏం చేస్తాడో తెలుసా? పరాక్రమ కలిగిన బలాఢ్యుడిగా చూస్తున్నాడు. అంటే దాని ఉద్దేశం ఏమిటంటే, నేను నీకు తోడయ్యండి, నేను నిన్ను బలపరుస్తాను. అక్కడ ఆ గిద్యోను కూడా దేవుడితో, ఆ దూతతో మాట్లాడుతూ, దేవుడు మాకుంటే ఎందుకు మాకు ఇలా జరుగుతుంది? దేవుని కార్యాలు ఏమైనను అంటే ఆ పరిస్థితులను చూసుకొని చాలా సందర్భాల్లో మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు గుండా, కొన్ని శ్రమలు గుండా, కొన్ని ఇబ్బందులు గుండా వెళ్తూ ఉన్నప్పుడు కూడా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడేమో, దేవుడు మాకు దూరం అయిపోయాడు, దేవుడు మా మనం ఆలకించట్లేదు, దేవుడు ఉంటే మాకు ఎందుకు ఈ స్థితి వస్తుంది, ఎందుకు మాకు ఈ పరిస్థితులు వస్తాయి అని చాలా సందర్భాల్లో మన హృదయంలో కూడా అలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. గిద్యోను కూడా అంటాడు, యెహోవా తోడై ఉంటే మాకెందుకు ఈ పరిస్థితి వస్తుంది, మాకెందుకు ఇలాంటి అనుభవాలు వస్తాయి అని తన స్థితిని తను చూసుకొని, తన కలిగిన పరిస్థితిని చూసుకొని, నేను బలహీనుడిని, పిరికివాడిని, నా వల్ల కాదన్నట్లుగా ఆ దూతతో సంభాషిస్తుండగా ఆ దూత, ఇదిగో యెహోవా కటాక్షము నీ మీదకు వచ్చింది, దేవుడు నీకు తోడై ఉన్నాడు, ఇదిగో నీ ద్వారా మిద్యానీయులంతటినీ జయించబోతున్నాడని ఆ దూత
గిద్యోను చెప్పినప్పుడు గిద్యోను కొన్ని సూచనలు అడుగుతాడు. ఆ సూచనలన్నిటిని దేవుడు నెరవేరుస్తాడు. నెరవేర్చిన తర్వాత చూడండి, మనం గమనిస్తే లేఖనాల్లో గిద్యోను మిద్యానీయులందరినీ సంహరించినట్లుగా మనం లేఖనంలో చూస్తాం. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలం? ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? నేను పిరికివాడిని, మేము బలహీనుడిని, మేము కనిష్ఠుడిని, నేను తక్కువ వాడిని, ఆ మిథ్యానీయులను జయించడం అసాధ్యం, మా పరిస్థితులకి, మా దిగజారుతనానికి, మా దరిద్రతకి ఈ రోజున మా దేశాన్ని విడిచిపెట్టి మేము దూరముగా వెళ్ళిపోవడానికి కారణం వారిని చూసి మేము భయపడిపోయి ఎక్కడెక్కడో దాక్కున్న వారం. వారిని జయించగలమా? వారి మీద మేము యుద్ధం చేయగలమా అని గిద్యోను అలాంటి సందేహాలతో, అలాంటి ఆ భయం చేత నడిపించబడుతున్నప్పుడు దేవుడు అతన్ని బలపరిచి, ఏదైతే భయపడుతున్నాడో, ఏదైతే నేను చేయలేదనుకున్నాడో, ఏదైతే నేను జయించలేదనుకున్నాడో, దేవుడు తోడయిండి అతన్ని బలపరిచి దేవుడు తన జీవితంలో కార్యాలు చేసినట్లుగా మనం లేఖనాల్లో గమనిస్తూ ఉంటాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈ రోజున ఈ మాటలు ఆలకిస్తున్నాను, నీ జీవితంలో కూడా నేను బలహీనుని, నేనేం చేయలేను, అది నా వల్ల కాదు. ఈ రోజున ఒకవేళ నీ చదువులను బట్టి అవ్వచ్చు, ఒకవేళ ఉద్యోగ ప్రయత్నాలను బట్టి అవ్వచ్చు, ఒకవేళ ఈ రోజున చేస్తున్న వ్యాపారాలను బట్టి అవ్వచ్చు, ఒకవేళ ఈ రోజున ఆత్మీయ జీవితంలో కూడా నేను బలహీనుని, అందుకే ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నాను, ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు పైకి వెళ్ళలేకపోతున్నాను, నా పరిస్థితులు, నా బలహీనతలు బట్టి, నా బలహీనతలే నన్ను ముందుకు కొనసాగించలేకపోతున్నాయి అనుకొని ఒకవేళ ఈ రోజున అటువంటి నిరుత్సాహంలో ఉండవచ్చు, ఒకవేళ అటువంటి కృంగుదల కలిగి ఉండవచ్చు. ఒక మాట చెప్తాను చూడండి, ఆయన బలపరిచే దేవుడు నీకు తోడయ్యండి. ఏదైతే నువ్వు చేయలేకపోతున్నావో, ఏదైతే నీ వల్ల కాదనుకుంటున్నావో, ఏదైతే సాధించలేవనుకుంటున్నావో, ఆయన నీకు తోడయ్యండి అది సాధ్యం చేయగలిగిన దేవుడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, మన ప్రార్థనా మందిరానికి సండే స్కూల్కి వచ్చే ఒక బాబు ఉన్నాడు. ఆ తల్లి చాలా కష్టపడి చదివిస్తుంది. చిన్న ఉద్యోగం చేసుకుంటూ 5,000 సంపాదన కలిగి పిల్లల్ని చక్కగా నడిపించుకుంటూ, పిల్లవాడు చక్కగా చదవాలని ఏదో తను తగిన దాంట్లుగా ఒక స్కూల్లో జాయిన్ చేస్తుంది. నేను కూడా చాలా సందర్భాల్లో మా స్కూల్ మార్చండి, బాబు 10th క్లాస్కి వస్తున్నాడు కదా అని చెప్తూ ఉంటే, వారు కలిగిన పరిస్థితులను బట్టి కొంచెం ఆలోచిస్తూ వచ్చే సంవత్సరం అంటూ అసహోదరి దాటి వేసుకుంటూ వస్తుంది. కారణం వాళ్ళు స్థితిగతులు కొంచెం తక్కువగా నడిపించబడుతూ ఉంటాయి. ఆ యొక్క బాబు సండే స్కూల్కి వస్తూ చక్కగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను, దేవుడు మనకు ఉంటే జ్ఞానం ఇచ్చేది దేవుడు, ఆశీర్వదించే దేవుడు అని బాబు చెప్తున్నప్పుడు వాడు విశ్వాసం కలిగి దేవుని సన్నిధికి ఆన్లైన్ ప్రేయర్స్ కూడా వచ్చేవాడు. ఒక రోజున వాళ్ళ స్కూల్స్లో మొత్తం డిబేట్ జరిగింది. ఒక 35-40 స్కూల్స్లో దాదాపు 200 మంది ఒక కాంపిటేటివ్ దానికి ప్రిపేర్ అయ్యారు. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగింది. అక్కడ ఏమిటంటే ఒక 10 minutes ఒక సబ్జెక్ట్ మీద ఇంగ్లీష్లో మాట్లాడాలి. 240 మంది అందరు పిల్లలు వచ్చారు. ఆశ్చర్యకరం ఏంటంటే, ఆ ప్రార్థన చేసుకొని ఆ బాబు చక్కగా ప్రార్థన చేసుకొని వెళ్ళాడంట. ప్రభువా, నాకు ప్రైజ్ రావాలయ్యా, నాకు సహాయం చేయి, నేను పిరిగివాడిని, నేను నలుగురిలో మాట్లాడలేను, నాకు సహాయం చేయని ఆ స్కూల్ తరఫున కూడా వెళ్ళిన వాళ్ళు ఈ బాబు కూడా ఉన్నాడు. అక్కడ కాంపిటీషన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత తన వంతు వచ్చింది. ప్రార్థన చేసుకొని నాకేం రాదు కానీ నువ్వే మాట్లాడయ్యా అని ప్రార్థన చేసుకొని అక్కడ వెళ్ళి పాల్పొందులు పొందాడు. పాల్పొందులు పొందితే 240 మందిలో అతను 3 ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ప్రైజులు తీశారు. ఆ 3లో ఈ అబ్బాయి ఒకడు. నేను ఆ అబ్బాయి తల్లి అంత సంతోషపడి నాకు ఫోన్ చేస్తే వెళ్తే
ఫోన్లో రికార్డ్ చేశాడు. అబ్బాయి ఆ డిబేట్ చేస్తూ మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం వేసిపోయింది. ఆ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఇతను ఎక్కడో మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నట్లుగా అనిపించింది. అప్పుడు అడిగాను, ఎలా అంత చక్కగా మాట్లాడతాడు? నాకు ఆశ్చర్యం వేసింది. ఆ బాబు చెప్పిన మాట ఏంటో తెలుసా? పాస్టర్ గారు, నేను ప్రార్థన చేసుకున్నానండి, ఆన్లైన్లో కూడా ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నాకేమి రాదు, నీవే నాలో ఉండి మాట్లాడన్నాను. అసలు ఎట్లా మాట్లాడాలో నాకే తెలియదు అన్నాడు. అతనికి వచ్చిన ప్రైజ్ మనీలో కూడా చక్కగా కానుక ఇచ్చాడు. ప్రైజ్లా హల్లెలూయా. కారణం ఏమిటంటే, బలపరిచే దేవుడు మన దేవుడు. ఈ రోజున మన స్థితిని బట్టి మనము తక్కువగా అంచనా వేసుకుంటాం, కానీ మన దేవుడు మనల్ని ఎప్పుడు తక్కువగా చూడడు. మన దేవుడు మనల్ని మనం చూసే దృష్టి వేరు, దేవుడు మనం చూసే దృష్టి వేరు. మన పరిస్థితులను చూసి మనం తక్కువగా ఎంచుకుంటాం, కానీ మన దేవుడు ఎప్పుడు మనల్ని బలవంతులుగానే చూస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆ కీర్తనకారుడు, నా ప్రాణమా నువ్వు ఎలా కృంగి ఉన్నావు, నువ్వు ఎలా తొందరపడుచున్నావు, నా దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆమేన్, హల్లెలూయా. మనం దేవుని యందు నిరీక్షణ ఉంచినప్పుడు మా దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆ దేవుడు మనల్ని బలవంతులుగా మారుస్తాడు. ఆ దేవుడు మనల్ని ఏదైతే ఆ కార్యాలు చేయలేమనుకుంటున్నామో వాటిని ఖచ్చితంగా సఫలం చేసి దేవుడు మన సాక్షులుగా నిలబెడతాడు. ఆమేన్, హల్లెలూయా. మరొక మాట చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం. ఎందుకు మనం దేవుని యందు నిరీక్షణ ఉంచాలి? కాగా నీ దేవుడిని యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపించవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగచేవాడు ఆయనే. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా మనం దేవుని యందు నిరీక్షణ ఉంచితే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కనుక మన జీవితాల్లో అసాధ్యమైన కార్యాలు చేస్తాడు. రెండవదిగా ఆయన యందు మనం నిరీక్షణ ఉంచినప్పుడు మన బలహీనతలో, మన హీన స్థితిలో, మన తక్కువ అనుభవాల్లో, మన కలిగిన ఆ దరిద్రతలో, పరిస్థితుల్లో దేవుడు మన వెనువెంట ఉండి మనకు తోడై ఉండి మనం బలపరుస్తాడు. మూడవదిగా ఆయన యందు నిరీక్షణ ఉంచమన్నాడు. ఆయన యందు నిరీక్షణ ఉంటే మనకు తగిన సామర్థ్యం కలుగు చేస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో రాయబడింది, భాగ్యము సంపాదించుకున్నట్లుగా మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. భాగ్యము, వెల్త్, భాగ్యవంతులు ఒక ఉన్నతమైన అనుభవంలోకి, ఒక సమృద్ధిలోకి భాగ్యవంతులు అంటే ఎవరు? అంటే మనకి ఏ లోటు లేని వాళ్ళు, ఏది తక్కువ లేని వాళ్ళు, ఆ భాగ్యవంతులు ఉన్నట్లుగా దేవుడు మనల్నంట సామర్థ్యం ఇచ్చి చేస్తాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరు? భాగ్యవంతుడు కనుక మనలో కూడా ఆయన భాగ్యవంతులు చేయడానికి లోకానికి వచ్చాడు. అందుకే బైబిల్లో రాయబడింది, మీరు ధనవంతులుగా ఉన్నట్లుగా ఆయన దరిద్రుడే ఈ లోకానికి వచ్చాడు. మనం దరిద్రవంతులుగా ఉన్నట్లుగా ఈ లోకానికి ఆయన దరిద్రుడిగా వచ్చాడు. ఈ లోకంలో మనము దరిద్రతలో ఉండటానికి, శాపంలో ఉండటానికి, తక్కువలో ఉండటానికి రాలేదు ఆయన. మనం భాగ్యవంతులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కనుక దానికి తగినట్లుగా సామర్థ్యం ఇచ్చి ఆయన మనల్ని ఏం చేస్తాడు తెలుసా? భాగ్యవంతులుగా చేస్తాడు. చూడండి, బైబిల్లో యోసేపుని జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు ఐగుప్తు దేశంలో ఏ విధంగా ఉన్నాడు ఒకసారి ఆలోచించండి. చూద్దాం లేఖనాల్లో. ఆదికాండం 41వ అధ్యాయం 44వ వచనం చూడండి. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడు తన చేతినైను కాలినైను ఎత్తకూడదని చెప్పెను. 49వ వచనంలో కూడా చూడడం ఒక మాట ఉంటుంది. యోసేపు సముద్రం ఇసుక వలె అతి విస్తారమంగా ధాన్యము పోగు చేసును, కొలుచుట అసాధ్యమైన కనుక కొలుచుట మానివేశను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యోసేపు పరిస్థితి ఎలా ఉందంటే
ఒక భాగ్యవంతునిగా ఆ దేశం ఐగుప్తు దేశం యొక్క ఫరో అంటాడు, నేను ఈ దేశం ఫరోని, కానీ ఇగో ఈ యొక్క యోసేపు మాట లేకుండా ఎవరు చెయ్యెత్తకూడదు, కాలెత్తకూడదు. అంత ఉన్నతంగా ఆశీర్వదించబడ్డాడు యోసేపు. ఐగుప్తు దేశమంతా యోసేపు ఒక విస్తారమైన ధాన్యం కలిగి ఉన్నాడు. ఆ దేశము చుట్టుపక్కలంతా కరువుతో నింపబడుతుంటే కొలుసట అసాధ్యమైనట్లుగా, ఇక అంటే కొలవలేనంత స్థితి. వాళ్ళనే భాగ్యవంతులు అంటారు. అసలు యోసేపు ఎవరు? యోసేపు భాగ్యవంతులు అవ్వడానికి ఏమన్నా వారి తల్లిదండ్రుల సపోర్ట్ ఉందా? లేకపోతే ఏమన్నా అధికారుల సపోర్ట్ ఉందా? లేకపోతే ఏమన్నా స్నేహితుల సపోర్ట్ ఉందా? యోసేపుకి ఏమన్నా ఆస్తులు ఉన్నాయా? యోసేపు ఒక బానిస ఐగుప్తులో అన్నుల చేత అమ్మవేయబడి ఐగుప్తుగా బానిసత్వంగా వచ్చాడు. యోసేపుకి ఏ ఆధారం లేదు, యోసేపుకి ఏ పెట్టుబడి లేవు, యోసేపుకి ఎవరు సహకరించేవారు లేరు, యోసేపుకి ఏ ఒక ఉన్నతమైన స్థితి కలిగిన సహాయం చేయగలిగిన వారు తోడు లేరు. చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటాం తెలుసా, నాకు కూడా వాళ్ళు ఉంటే, నాకు కూడా ఎవరన్నా ఉంటే నేను కూడా అంత పైకి ఎక్కిపోతాను, నాకు ఎవరైనా రికమెండేషన్ చేస్తే నేను కూడా సాధిస్తాను. చాలా సందర్భాల్లో నాకు వాళ్ళు ఉంటే వీళ్ళు ఉంటే అనుకొని మనం చాలా సందర్భాల్లో మనము అలాంటి సామర్థ్యం కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఇక్కడ యోసేపును గమనిస్తూ ఉంటే యోసేపుకి ఎవరు లేరు, కానీ యోసేపుకి ఎవరున్నారో తెలుసా? యోసేపు దేవుని యందు నిరీక్షణ వచ్చాడు కనుక ఆయన తోడైండి ఆయన నిరీక్షణ వచ్చిన ప్రజలకి భాగ్యవంతులు చేయనట్లుగా సామర్థ్యం కలిగి చేసే దేవుడు యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. యోసేపును అంత స్థితిలో కావడానికి కావాల్సిన సామర్థ్యాన్ని దేవుడు కలుగు చేసి దేవుడి రోజున ఏ స్థితిలో పెట్టాడో చూసేసండి. యోసేపును ఒక ఉన్నతమైన ఆశీర్వాదానికి పాత్రగా ఇచ్చాడు. దానికి కారణం ఏమిటి? యేసోపు ఏ పరిస్థితుల్లో నడిపించబడుతున్నారు చూడండి. యేసోపు కలిగిన శ్రమ భయంకరమైన శ్రమలు. సొంత అన్నదమ్ములే యేసోపు మీద పగబట్టి గుంటలు వేశారు. మరలా ఒక సహోదరు దయ కలిగింది, తీసుకెళ్ళి బయటికి తీసి మళ్ళీ అమ్మివేయబడ్డాడు. అమ్మివేయడంతో ఒక ఇంట్లో పనివాడిగా ఉంటాడు. ఆ ఇంట్లో లేరుకొని నింద అవమానం భరించి చెరసాలకు వెళుతూ ఉంటాడు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో బైబిల్లో రాయబడింది, యోసేపుకు దేవుడు తోడైంది, యోసేపుకు దేవుడు తోడైంది. ఎందుకు తోడైనాడు? యోసేపు దేవుని యందు నిరీక్షణ ఉంచినవాడు కనుక. యోసేపు దేవుని యందు నిరీక్షణ ఉంచాడు కనుక ఆ నిరీక్షణ ఉంచిన దేవుడు యోసేపును ఏం చేశాడు తెలుసా? తగిన సామర్థ్యాన్ని కలుగు చేసి ప్రతి పరిస్థితుల్లో విడిపించబడి క్రమక్రమంగా ఆ దేశానికి ఫరో అంతటితో వాడిని కూడా చేయగలిగాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన జీవితంలో మనకు అటువంటి సామర్థ్యాన్ని ఇచ్చే దేవుడు మనం నమ్ముకున్నాం కనుక ఆయన యందు మనం నిరీక్షణ ఉంచినప్పుడు, ఆయన యందు నిరీక్షణ ఉంచిన వారిని దేవుడు ఎన్నడూ సిగ్గుపరచడు కనుక మనం ఆశించిన స్థాయి, మన ఉన్నతమైన కోరుకున్న స్థాయి, దేవుడు ఏదైతే మనలో ఆశిస్తున్నాడో దాన్ని సంపూర్ణముగా నెరవేర్చగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. మరొక మాట చదువుకుందాం. సమూయేలు రెండవ గ్రంథం 22వ అధ్యాయం 49వ వచనం మాట్లాడు చూడండి. ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదకు లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదువు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆ భక్తులు మాట చూడండి. ఆయనే నా శత్రువులు నా చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదకు లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదువు. అయ్యా, నా శత్రువుల చేతిలోంచి విడిపించుకోవడం నీవే. నా మీద లేచిన వారందరికంటే నీవు నన్ను హెచ్చుగా ఉంచేవాడివి. మనం ఎందుకు దేవుని యందు నిరీక్షణ ఉంచాలో తెలుసా? మనల్ని హెచ్చుగా ఉంచిన దేవుడు. ఇక్కడ ఆ శత్రువుల చేతిలో విడిపించడమే కాకుండా తన మీద లేచిన శత్రువులందరికంటే హెచ్చించిన వాడిగా మనం లేఖనాలు గమనిస్తూ ఉంటాం. ఎవరి శత్రువులు?
చాలా సందర్భాల్లో శత్రువు అనగానే ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ముందు వాళ్ళు, ఎందుకు ఏదో చిన్న చిన్న స్థలాల దగ్గర జరుగుతూ ఉంటాయి. గజమాటో ఏదన్నా అన్యాయంగా మందపోని కొన్ని సందర్భాలు ఏదైనా జరిగినాయి. ఇక మన జీవితంలో వాళ్ళు ఏమవుతారు? ఎలా కనపడతారు? శత్రువులుగా కనపడతారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సందర్భాల్లో ఏదన్నా మనకు కొంచెం అనుకూలంగా లేనప్పుడు, మన ప్రతికూలంగా ఉన్నప్పుడు, ఆ ప్రతికూలంగా పరిస్థితులు వారిని చూసి మనం శత్రువులుగా చూస్తాం. కానీ లేఖనాలు అంటుంది, మనుషులు ఎవరు మన శత్రువులు కాదు, మనకు ఒకే ఒక శత్రువు. వాడు ఎవరయ్యా అంటే అపవాది, సాతాను. వాడు మన మీదకి లేస్తూ ఉంటాడు, మనల్ని పడగొడుతూ ఉంటాడు. మనల్ని ఎప్పటికీ ఒక హెచ్చింపు కలగకుండా వాడు సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క మాట మన జీవితంలో నెరవేర్చబడకుండా, అటువంటి అనుభవాలు మనం కొనసాగించబడకుండా, మనం ముందుకు వెళ్దాం అనుకుంటే, మనం దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి, మన కలిగిన స్థితిలో ఒక స్థాయికి వెళ్దామని మనం ముందు కొనసాగిస్తూ ఉంటే, వాడు ఏం చేస్తాడో తెలుసా? వెనక ఉండి వాడు మనం లాగుతూ ఉంటాడు. కానీ ఒక మాట చెప్పినా, వాడు ఎంత లాగుతూ ఉంటాడో దేవుడు అంతగా మనం హెచ్చిస్తూ ఉంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. శత్రువు ఎప్పుడు ఏం చేస్తాడు? కూలుస్తూ ఉంటాడు. శత్రువు ఎప్పుడు చేస్తూ ఉంటాడు? మనం దిగజారుస్తూ ఉంటాడు. శత్రువు ఎప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాడు? మన అవమానం పాలు చేయాలని చూస్తూ ఉంటాడు. కానీ మన దేవుడు ఎవరో తెలుసా? మన మీద లేచిన శత్రువు కాటన్నిటికంటే మన హెచ్చుగా వచ్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక సేవకుడు ఇలా అంటాడు, శత్రువు అంట ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే మనల్ంట దేవుడు 2వ ఫ్లోర్లో పెడతాడు అంటాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వాడు అక్కడ కూలిస్తే మన చేత దేవుడు అనేకమైన కట్టిస్తూ ఉంటాడు. ఈ రోజున ఒకవేళ నీ కలిగిన వాటిని కోల్పోయి ఉండొచ్చు, ఒకవేళ ఉద్యోగాలు అవ్వచ్చు, ఒకవేళ వ్యాపారంలో నష్టం అవ్వచ్చు, ఒకవేళ ఆత్మీయ జీవితంలో కూడా ఈ రోజున దిగజారిపోయి మరలా లోకంలో కలిసిపోయినట్లుగా, ఎందుకు అనే ఒక వేదనకరంగా, ఎందుకు నాకు ఈ పరిస్థితులు, ఒకప్పుడు దేవుడితో నమ్మకంగా ఉన్నాను, దేవుడితో నడుస్తూ ఉన్నాను, ఈ రోజు ఎందుకు నాకు ఈ స్థితి? ఆ దుష్టుడు నన్ను ఆ పరిస్థితిలో పడవేయటం వల్లే కదా, ఆ పాపంలో ఆ పరిస్థితిలో నేను నెట్టివేయబడ్డట్టు కదా అని ఒకవేళ ఈ రోజున నిరుత్సాహకరమైన అనుభవాలు ఉండవచ్చు. కానీ ఈరోజు ఒక శుభవార్త, నువ్వు దేవుని యందు నిరీక్షణ ఉంచగలిగితే, నువ్వు ఎక్కడ పడ్డావో అక్కడ లేపగలిగిన దేవుడు, లేపడమే కాదు నీ మీద లేచిన శత్రువు కంటే నిన్ను హెచ్చుగా ఉంచే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటాడు, నా శత్రువుడు ఎదుట నువ్వు నాకు భోజన బలవు సిద్ధపరచుదివి. ఏ పరిస్థితులు అయితే నిన్ను తలదించుకున్నట్లుగా చేసినాయో, ఏ పరిస్థితులు అయితే నిన్ను అవమానపాలన్నట్లుగా చేసినాయో, ఏ పరిస్థితులు అయితే నీకు హీనమైన స్థితులుగా మార్చబడి ఈ రోజున ఒక విలువ లేక, ఒక పేరు లేకుండా చేసినాయో, ఆ సమస్యల్లోనే, ఆ పరిస్థితుల్లోనే, ఆ స్థలంలోనే దేవుడు వాటన్నిటికంటే నేను హెచ్చుగా వచ్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే ఆ కీర్తనకారుడు అంటాడు, నా ప్రాణమా నువ్వు ఎలా కృంగి ఉన్నావు, నువ్వు ఎలా తొందరపడుచున్నావు, నా దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేవుని యందు నిరీక్షణ ఉంచాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ రోజు నీకు అసాధ్యమైన పరిస్థితులు ఉన్నాయి, నీ బలం లేని పరిస్థితులు ఉన్నాయి, శత్రువు నిన్ను అణిచివేసి నీవు ఆ పడిన స్థితిలో నువ్వు నడిపించబడుతున్నావు. ఈ రోజున భాగ్యవంతులుగా ఉండవలసిన నీవు కూడా ఒకవేళ ఆ దీన స్థితిలో నువ్వు నడిపించబడుతూ ఉండవచ్చు. కానీ నువ్వు దేవుని యందు నిరీక్షణ వచ్చినప్పుడు ఆ నిరీక్షణ మన సిగ్గుపరచదు. ఆ నిరీక్షణ మనం ఏం చేస్తుంది తెలుసా? గొప్ప కార్యాలు చేస్తుంది. ఆఖరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. చూడండి, రోమపత్రిక మంచి మాట ఉంటుంది. నాలుగవ వచనం చూద్దాం. 5వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలుగ చేయనని ఎరిగి
శ్రమల యందు అతిశయపడదుము, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలో ఓర్పు యందు మనము సహనం కలిగి, నిరీక్షణ మనం కలిగి, ఎప్పుడైతే మనం ఆ నిరీక్షణలో అతిశయపడుతూ ఉంటామో ఆ నిరీక్షణ మనల్ని ఎన్నడూ సిగ్గుపరచదు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ మాటలు ఆలకిస్తున్నా నీ జీవితంలో నువ్వు ఏ స్థితిలో నువ్వు నడిపించబడుతున్నా, నువ్వు దేవుని యొక్క నిరీక్షణ ఉంచితే ఆ నిరీక్షణ ఎన్నడూ సిగ్గుపరచదు. కనుక నీవు ఆ నిరీక్షణ కలిగిన దేవుళ్ళు అతిశయపడుతూ, ఒకవేళ శ్రమ ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, ప్రస్తుత పరిస్థితుల్లో అనుకూలంగా లేకపోవచ్చు, ప్రస్తుత పరిస్థితులు ఒకవేళ కష్టతరంగా నడిపించబడుతూ ఉండొచ్చు, కానీ నువ్వు ఈ శ్రమలో కొంచెం ఓర్పు కలిగి, సహనం కలిగి, నువ్వు దేవుని యొక్క ఎప్పుడైతే అతిశయిస్తూ నిరీక్షణ కలిగి, నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో నిలబడతావు, నిశ్చయముగా ఆ నిరీక్షణ దేవుడు సిగ్గుపరచగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ మాటలు దేవుడు మనందరినీ నీకులో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ఈ పునరుద్ధానపు దేవా దినమున నాయన నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీరు స్తోత్రం అయ్యా. మా జీవితంలో అకేతనాకాడ కలిగిన పరిస్థితులను బట్టి తన హృదయంలో ఒక ధైర్యాన్ని కలిగించి, తన జీవితాన్ని ధైర్యంగా నడిపించుకొని దేవుని నిరీక్షణ ఉంచినట్లుగా ప్రభా మా జీవితంలో కూడా మేము నీ యందు నిరీక్షణ ఉంచాలని, నీ యందు నిరీక్షణ ఉంచితే నువ్వు అసాధ్యమైన వాటిని సాధ్యం చేయగలుగుతావని, మమ్మల్ని బలపరిచే దేవుడు అని, సామర్థ్యాన్ని కలుగు చేసే దేవుడు అని, మా శత్రువుల కంటే హెచ్చుగా నువ్వు నిలబెట్టగలుగుతావని అయ్యా ఈ రోజు నువ్వు తేటగా మాట్లాడావు. ఈ మాటలు ఆలపిస్తున్నా నీ బిడ్డలు ప్రభా ఏ పరిస్థితుల్లో నడిపించబడుతున్నారో నాకైతే తెలియదు, కానీ సమస్తం ఎరిగిన దేవుడు అయ్యా. పరిశుద్ధాత్మ దేవా తండ్రి, ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వారి హృదయాల్లో గొప్ప నిరీక్షణ కలుగు చేయండి. పరిశుద్ధాత్మ దేవా, ఈ నిరీక్షణ ఎన్నడూ సిగ్గుపరచదన్నట్లుగా తండ్రి అయ్యా, ఏ ఒక్కరు సిగ్గుపడిన అనుభవాలకు వెళ్ళకుండా ఆయన వారిని ఒక ఆశీర్వాదకరమైన పదంలో నువ్వు నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభా. ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగడ్డ ఫలించినట్లుగా సహాయం చేయండి. ప్రతి బిడ్డని, ఈ మాటలు ఆలకిస్తున్న బిడ్డలు ప్రతి బిడ్డని ప్రభా దీవించండి, వారి కుటుంబాలు దీవించండి. ముఖ్యంగా తండ్రి అయ్యా, ఈ కరోనా వైరస్ను బట్టి పరిస్థితులన్నీ ప్రభా ప్రతికూలంగా ఉన్నాయి అయ్యా. ఆర్థిక పరమైన పరిస్థితులు, ఉద్యోగాలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, బయట ఉన్న పరిస్థితులను బట్టి ప్రభా ఎంతమంది ఆందోళన చెందుతున్నారు, నిరుత్సాహకరంగా ఉన్నారు అంటే వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి ఒక గొప్ప ఆదరణ ఇచ్చేయండి అయ్యా. వారి జీవితంలో కూడా అసాధ్యమైన కార్యాలు జరిగించినట్లు సహాయం చేయమని ప్రభా తండ్రి ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.